చేరొచ్చిన వారందరికీ ప్రభువు నామమున తెలియజేస్తున్నాను. I'm the eldest daughter of my dad, I'm Grace. నా పేరు గ్రేస్, సోదరుడు నిత్యానందం గారి పెద్ద కుమార్తె. I have two sisters and my brother. నాకు ఇద్దరు సహోదరులు మరియు ఒక సహోదరుడు. First of all, I would like to thank everybody who's come down today. ఈ రోజు వచ్చిన వారందరి విషయంలో నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. I want to thank for all your unwavering prayers on behalf of my father. తండ్రి గారి విషయంలో మీరందరూ ఎడతెగక చేసిన ప్రార్థనలకై మీకు అందరికీ వందనములు. Many of you know my dad by the name Nityanandam. మీకు అందరికీ మా తండ్రి గారు బాగా సుపరిచితమే. By the name Nityanandam, నిత్యానందం అనే పేరుతో మీకు అందరికీ ఎరుకే. this name Nityanandam was known only in the church. ఈ యొక్క పేరు చర్చ్లోనే ఉండేది. His real name is M. Subbarayadu. ఆయన ముందు పేరు ఎన్ సుబ్బరాయుడు అని పిలిచేవారు. ఎన్ సుబ్బరాయుడు, రియల్ నేమ్ వచ్చి ఎన్ సుబ్బరాయుడు గారు. My dad was a Hindu. హిందూలో వచ్చారు. He would worship the idols. ఆయన విగ్రహారాధన చేస్తూ వచ్చారు. God sought and saved him when he was in his college days. ఆయన కళాశాల విద్య అభ్యసించినప్పుడు దేవుడు ఆయన వెతికి రక్షించుకున్నాడు. How wonderfully he was able to know his personal savior. ఎంత అద్భుతంగా ప్రభువైన యేసుక్రీస్తు అని సొంత రక్షకుడుగా అంగీకరించారు. He left all the worshiping that he was doing. అంతకుముందు చేస్తున్న వాటిని అన్ని విడిచిపెట్టాడు. He is the only one who stood for the Lord from his family. ఆయన కుటుంబంలో ఆయన ఒక్కడే ప్రభు కొరకు సాక్షిగా నిలబడుతూ వచ్చాడు. He would go to a place, he was from a place Nandyal near Kurnool. కర్నూలు జిల్లాలో నంద్యాల అనే ప్రాంతం నుండి ఆయన వచ్చినాడు. From there God picked him up. అక్కడి నుంచి దేవుడు ఆయన తీసుకున్నాడు. During his studies he came to know the Lord. ఆ యొక్క సమయంలో ప్రభుని ఎక్కువగా ఎరుగుతూ వచ్చినాడు. And he started going to the church in Nandyal, Bethel. నంద్యాలలో బేతేల్ అనే మందిరంకి ఆయన వెళ్తూ ఉండేవాడు. And he always would tell that Sunday was the day when he would start early in the morning, maybe around 2 or 3, and it would end again in the midnight with all the works that he had to do in the church. ఆ యొక్క దినాల్లో ఆదివారం అంటే ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఆ యొక్క ఆదివారంలో పనులన్నీ చేసుకుని ముగించుకునే వాళ్ళకి మళ్ళా అర్ధరాత్రి అయ్యేది. Sometimes they had to go pick up the God servants who would come to preach the word that day. ఆ రోజు ఎవరైనా ఆదివారం ఎవరైనా బోధించడానికి ఎవరైనా సేవకులు వస్తుంటే వారిని వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. And they had to wait till the whole of the night till they finished cleaning of whole of the church and go back home. ఆ తర్వాత ఆదివారం జరిగిన కార్యక్రమం ఆ చర్చ్ క్లీనింగ్ అంతా చేసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేంత వరకు రాత్రి వరకు అక్కడే పనిచేసేవారు. I don't remember properly because I also know what my father has told me. The first job he got was in a telephone exchange. నాకు కూడా ఎక్కువ విషయాలు తెలియవు కానీ మొట్టమొదటిగా ఆయన టెలిఫోన్ ఎక్స్చేంజ్లో వర్క్ చేసేవారు. God gave him that job, but there was so much of bribe going on in the job that he had. ఆ యొక్క ఉద్యోగం చేసేటప్పుడు ఎంతగానో లంచాలు అక్కడ తీసుకునేవారు. My father knew that he is the child of God. మా తండ్రి గారికి బాగా తెలుసు ఆయన దేవుని యొక్క కుమారుడని. He knew that he is not supposed to take the bribes. ఆయనకి ఆ లంచాలు తీసుకోకూడదని ఆయన బాగా తెలిసిన So వ్యక్తి. it was a government job. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ He resigned and he left from there. ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడి నుంచి Because వచ్చేసారు. he did not wanted to take the money. ఎందుకంటే ఆయన అక్కడ ఉండి లంచాలు తీసుకోవడం ఇష్టం లేదు కనుక. And then God gave him the job in the bank. ఆ తర్వాత సహోదరునికి బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. I don't know where he started, but he told that like from the officer he started his job. ఎక్కడి నుంచి ప్రారంభించామని సరిగా తెలియదు కానీ ఆఫీసర్ పోస్ట్ నుంచి ఆయన తన ఉద్యోగం బ్యాంక్ లో ప్రారంభించారు. He would go to the bank. ఆయన బ్యాంక్ వెళ్తారు. He would never attend any of the festivals. ఆ యొక్క ఏదైనా ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే ఆయన అటెండ్ అయ్యేవాడు కాదు. And because of the job purpose also he was being transferred to different places. ఆ కారణాన్ని బట్టి అనేక చోట్లకి ఆయనకి ట్రాన్స్ఫర్స్ ఇస్తూ వచ్చేవారు. My mom and my dad, they got married. My mom belongs to the same place, Nandyal. మా అమ్మగారు కూడా నంద్యాలకు చెందినటువంటి వారే. ఆమెతోనే నాన్నగారికి ఆ దినాల్లో వివాహం జతపరిచినారు. After the marriage we were born, and then many places they were transferred. వివాహమైన తర్వాత మేము పిల్లలు జన్మించిన తర్వాత అనేక చోట్లకు ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళేవారు. When I was in grade 2, we went to West Bengal. నేను రెండో తరగతి చదివే
రాష్ట్రానికి వెళ్ళాము. That was where my daddy was working as an officer. అక్కడ మా తండ్రి గారు అక్కడ ఆఫీసర్గా ఉద్యోగం చేసేవారు. Because it is in the North India, they had so much of riots going on there too. అక్కడ నార్త్ ఇండియాలో కనుక అక్కడ కూడా అనేక విషయాల్లో లంచాలు జరుగుతూ ఉండేవి. He would see everything happening in his office. ఆయన ఆఫీస్లో జరిగే విషయాలన్నీ ఆయన చూస్తున్నాడు. But he never put his finger into them. అయితే ఎప్పుడు కూడా వాటిలో ఆయన చేయలేదు. He would always pray that he has to be away from all that. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడు, ప్రభా వీటన్నిటిలో నుంచి నన్ను దూరపరచండి. And God did give him the strength to be away from all the bright దేవుడే ఆయనకి wrong things. దేవుడు ఆయనకి ఎదుగున శక్తి బలం ఇచ్చి వాటన్నిటి విషయంలో దూరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. One thing I can tell about me, what I remember. నా ఒక్క విషయం నాకు గుర్తుకొద్ది అని నేను చెప్పదలుచుకున్నాను. Because he is working in a bank, ఆయన బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడు కనుక he keeps getting transfers. ఆయన ట్రాన్స్ఫర్స్ మీద వెళ్తూ ఉన్నాడు. So somebody suggested him to join us in Kendriya Vidyalaya. కొంతమంది ఆయన్ని కేంద్రీయ విద్యాలయంలో చేర్పించమని అడిగారు. So he went and he gave us he took an appointment for us for the admission. పిల్లల విషయంలో ఆయన కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ తీసుకున్నాడు. And they asked him to come for the interview. ఇప్పుడు వారు ఆయన ఇంటర్వ్యూ రమ్మన్నారు. Because my father's name was N. Subbarayu. మా తండ్రి పేరు ఎన్ సుబ్బారాయుడు కనుక He named me as Grace. ఆయన నన్ను గ్రేస్ అని పేరు పెట్టాడు. So the principal called him and told him, ప్రిన్సిపల్ ఇప్పుడు పిలిచి ఒక మాట చెప్పారు, you can apply for caste certificate, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయొచ్చు. and under that దాంట్లో we will give seat to your daughters. దాని విషయంలో మేము మీ పిల్లలకి సీట్ ఇస్తాను. I will just let you tell the names. I am Grace Godamer. Grace Godamer. Grace Godamer. గ్రేస్ గోల్డమ్మాయి. My second sister is Rosie Flores Glory. రెండవ చెల్లెలి పేరు రోజీ ఫ్లారెన్స్ గ్లోరీ. The third one is Mercy Hepzibah. మూడవ పాప పేరు మెర్సీ హెప్సిబా. The fourth one is Manna Silvanus Kumar. నాలుగవ కుమారుడు మన్నా శివానస్ కుమార్. My dad wanted to give us the names that will glorify the God. దేవుడు మాకు పిల్లలకి పేర్లు ఎలా పెట్టాడంటే తద్వారా దేవుడి మహిమ తీసుకొని వచ్చే విధంగా పేరు పెట్టాడు. The principal told him, ప్రిన్సిపల్ అప్పుడు చెప్పాడు, he said, ఆయన అన్నారు, I am not going to give you any caste certificate. నేను మీకు ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వనండి. I am not going to take any admission from you. నేను మీ నుంచి ఎటువంటి అడ్మిషన్ కూడా నేను తీసుకోను. I am not going to add any initials to my children. నా ఈ పిల్లలకి ఇనిషియల్స్ కూడా నేను ఏమాత్రం యాడ్ They చేయను. are only the children of God. వాళ్ళు కేవలం దేవుని యొక్క పిల్లలే. If you want, you give them with those names మీరు ఇటువంటి పేర్లతో మీ కాలేజ్ స్కూల్లో సీట్ ఇవ్వాలంటే without ఇవ్వండి. caste certificate. ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వము. And he walked away. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసాడు. After many days, చాలా దినాలైన తర్వాత the same principal called him back. అదే ప్రిన్సిపల్ మళ్ళీ అమ్మ గారికి ఫోన్ చేశారు. And he gave admission both to me and my sister. అక్కగారికి మరి వారి చెల్లెకి అదే స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారు. That is how he was standing for the Lord. ఆ విధంగా దేవుడి కొరకు ఆయన నిలబడుతూ వచ్చాడు. Till my knowledge, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు I didn't know what was caste certificate. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. When we came to 10th and 12th grade, మేము ఎప్పుడైతే 10వ తరగతి ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు we would always apply for general. ఎప్పుడు కూడా ఎల్లప్పుడు జనరల్ కేటగిరీకి అప్లై Many చేస్తారు. people would tell daddy, చాలా మంది నాన్నగారు చెప్తూ but వచ్చేవారు. he was like, no. అప్పుడు ఆయన నో అని చెప్పేవారు. So this was something that happened in our lives. చూడండి ఇవి మా యొక్క జీవితాల్లో జరుగుతూ వచ్చినాయి. And in his workplace, ఆయన ఉద్యోగ ప్రదేశంలో he got promotions and he became manager. ఆయన ప్రమోషన్స్ తీసుకుంటూ మేనేజర్ స్థాయి వరకు వచ్చారు. Even and when he became a manager, ఆయన మేనేజర్ అయినప్పుడు in his cabin, ఆయన ఒక క్యాబిన్లో the previous manager who would have left the cabin, అంతకు ముందు ఉన్న మేనేజర్ ఎవరైతే పనిచేసి వెళ్ళిపోయారో they will leave those idols picture, the photos in their cabin. ఆ క్యాబిన్ అనేక పటాలు బొమ్మలు అవన్నీ అక్కడ పెడుతూ వచ్చారు. My dad, when he goes the first day, ఎప్పుడైతే మొదటి రోజు అంకుల్ గారు క్యాబిన్కి వెళ్ళారో first day, he calls the peon and asks him to remove everything from the cabin. ఆయన ప్యూని పిలిచి ఇవన్నీ తీసివేయమని అక్కడ ఆజ్ఞాపిస్తూ వచ్చారు. So he did not like anything in his cabin. ఆయన క్యాబిన్లో అటువంటిది ఏమాత్రం ఉండడం ఇష్టం He లేదు. did not fear any of the human beings. ఎటువంటి మానవులకు కూడా ఆయన భయపడుతూ వచ్చేవాడు కాదు. He never worried whether he is going to get promotion or he is going to be taken out from the job. ఒకవేళ ఇది చేస్తే ఆయన ఉద్యోగం పోతుంది లేకుంటే ప్రమోషన్స్ రావాలనే చింత ఎంత మాత్రమూ లేదు. The way he stood for the Lord, ఆయన ప్రభు విషయంలో ఎలా నిలబడుతూ వచ్చాడంటే God gave him a good name even in his work. దేవుడు అంతగా ఆయనకి ఆ ఉద్యోగంలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. Any
anybody who would come to the bank ఎవరైనా ఆ బ్యాంకుకి వస్తే for a festival, ఫెస్టివల్ అయితేనేమి they would bring that to what they have give it to the వారు ఏదైనా ఒకటి తీసుకొని వచ్చి వారికి అక్కడ అంకుల్ గారికి ఇస్తే prasadam. ప్రసాదంగా ఇస్తే They would bring it to the office. వారు ఆఫీస్కి తీసుకొని వస్తారు. They would distribute outside to all the staff. ఆ తర్వాత స్టాఫ్ బయట ఉన్న వారందరికీ ఇస్తారు. And nobody had any dareness to enter the cabin of daddy. అయితే నాన్నగారి యొక్క క్యాబిన్ లోకి ప్రసాదం తీసుకొని రావడానికి ఎవరు కూడా ధైర్యం సరిపోదు. Everybody knew who he was. ఆయన అందరికీ తెలుసు ఆయన ఎటువంటి వాడు. He is a man of God. ఆయన దైవజనుడుగా ఉంటున్నాడు. He stood for the Lord. దేవుని కొరకు ఎంతగానో నిలబడిన వ్యక్తి. And today ఈ రోజు his bank, ఆ బ్యాంక్ the management has come down మేనేజ్మెంట్ కూడా వచ్చినారు. to tell how great things he has done for the bank. బ్యాంక్ విషయంలో ఎంత మంచి గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు ఆ విషయాలను చెప్తూ వచ్చారు. He stood for the Lord. ఆయన ప్రభు కొరకు నిలబడిన వ్యక్తి. May Lord also help all of us also stand for him. ఆయన కొరకు నిలబడటకు మా కుటుంబీకులందరికీ సహాయం దేవుడు చేయను గాక. Many things I can tell about that. అనేక విషయాలు నాన్నగారి గురించి నేను చెప్పవచ్చు. Because the time will run out. ఎందుకంటే సమయం మనకు చాలదు. So I'm going to just tell few things. ఇంకా కొన్ని విషయాలు మాత్రమే మీతో పంచుకుంటాను. After he was born again, ఆయన తిరిగి జన్మించిన తర్వాత he started giving the gospel to his siblings. తన యొక్క అన్నదమ్ములకి అక్కచెల్లెలకు కూడా సువార్త పత్రికలో ఆయన పంచుకుంటూ వచ్చారు. He is the only educated man in his village. ఆ యొక్క గ్రామంలో ఈయన ఒక్కడే చదువుకున్న విద్యావంతుడు. And he was the only one who started telling about the Lord Jesus Christ in his village. ఆ యొక్క గ్రామంలో అంకుల్ గారు ఒక్కడే సువార్తను అక్కడ అందరికీ పంచుకుంటూ వచ్చారు. Today, ఈ రోజు all his family members are born again. తన కుటుంబీకులందరూ రక్షింపబడ్డారు. Though they don't come to our fellowship, వారు మన సహవాసం నుండి రాకపోయినప్పటికీ but still they attend the churches. వాళ్ళు ఆయా ప్రాంతాల్లో అక్కడ సంఘాల్లో అటెండ్ అవుతూ ఉన్నారు. It is all because of my dad's prayers. అంకుల్ గారి యొక్క ప్రార్థనను బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. Many things God has done in his life. Many things God has done in his life. తన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చినాడు. I want to thank everybody. చేరవచ్చిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. I would request everybody for the special prayers for my mother. మా తల్లి గారి కొరకు దయచేసి విశేషంగా మీరందరూ ప్రార్థించండి. And what the ministry that dad has left. నాన్నగారు ఏదైతే పరిచయం విడిచిపెట్టారో We together as his family members. కుటుంబీకులుగా మేమందరం ఈ పని చేయడానికి So that we may take the ministry forward. ఈ యొక్క పరిచయం ముందుకు తీసుకొని పోవడానికి ప్రార్థించండి. Many things, many testimonies uncle and aunties have come and told in the home yesterday. అనేక మంది ఆంటీలు అంకుల్ గారు వచ్చి మా యొక్క సాక్ష్యం పంచుకుంటూ వచ్చారు. The first thing, he always keeps smiling. He always smiles. మొట్టమొదటిగా అందరు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆయన చూస్తానే మొదట నవ్వుతారండి అని చెప్తారు. He does get angry. He does get angry. ఆయన కోపం కూడా వచ్చేది. We upon the children, when we don't do the homeworks, he would shout at us. మేము ఒకవేళ పిల్లలుగా హోంవర్క్ కానీ ఏదైనా సరిగా లేనప్పుడు కొన్నిసార్లు ఆయన బాగా కోపడతాడు. When we disobey, he did not beat us, but he would shout at us. మేము ఎప్పుడైనా అవిధేయత చూపించినట్లయితే మమ్మల్ని గద్దించి కొన్నిసార్లు అరుస్తూ వస్తాడు. But still I agree, he is the man who always kept smiling. నేను ఆయన ఒప్పుకుంటాను. ఎప్పుడు కూడా ఎవరినైనా కలిసినప్పుడు ఆయన ఎప్పుడు నవ్వుతూ పరిచయం చేసుకుంటాడు. He is a humble man. ఆయన చాలా దీనంగా ఉంటాడు. No proudness in his heart. తన హృదయంలో ఎటువంటి గర్వం అనేది ఉండదు. Today, everybody knows about his testimony. అందరూ ఆయన యొక్క సాక్ష్యం బాగా ఎరిగినటువంటి వారే. From the past 6 months, గత 6 మాసాల నుండి before 3 years, 3 సంవత్సరాల కంటే ముందు my family moved to Chicago. మేము కుటుంబంగా మేము చికాగో అనే ప్రాంతానికి వెళ్ళిపోయాము. We went in September. సెప్టెంబర్లో వెళ్ళాము. And జనవరిలో my dad had this mild heart problem. అంకుల్ గారికి మైల్డ్ హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. And then ఆ తర్వాత he did not take any treatment. ఆయన తర్వాత ట్రీట్మెంట్లో ఏం తీసుకోలేదు. They asked us for open heart surgery. వారు ఓపెన్ హార్ట్ సర్జరీ But చేయాలని he was not prepared for it. అయితే ఆయన దానికి అంతగా సిద్ధపడలేడు. But God led him throughout these 3 years. అదే దేవుడు 3 సంవత్సరాలు ఆయన నడిపించాడు. And the past 6 months, గత 6 మాసాల్లో the illness that he was having, ఆయనకున్న అస్వస్థత కొంచెం ఎక్కువ అవుతుంది. no matter what suffering he had in his past days, గత దినాల్లో ఏ
ఏవైతే జరుగుతూ వచ్చిందో ఆ విషయాలన్నీ చూస్తే we could always see the smile on his face. ఆయన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు అనేది మనం చూస్తూ He వస్తాం. never shared his pain to anybody. ఆయన తన నొప్పిని ఎవరికి కూడా ఆయన చెప్పుకోలేదు. He's the man who always keeps smiling. ఆయన ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వుతూ ఉండేవాడు. But it is God's will అది దేవునికి చిత్తము. that all his sufferings are going to come to an end. ఆయన యొక్క నొప్పి బాధ అన్ని And ముగింపులోకి he is వచ్చాయి. happy with his Lord Jesus Christ. ఆయన ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడని మాకు సంతోషం Thank ఉంది. you for all your prayers on Yeah. behalf of him. ఆయన విషయంలో మీరు చేసిన ప్రార్థనలన్నిటి బట్టి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. We believe this is God's will for his life. ఆయన జీవితంలో ఇది దేవునికి చిత్తమని మేము నమ్ముతూ ఉన్నాను. Thank you and praise the Lord. మీకు అందరికీ ఉన్నాను.